హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిగ్రీ 4th సెమ్ ఇంగ్లీష్కి ప్రిస్క్రైబ్ అయిన పోయం ఓజిమాండియస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అయితే ముందుగా మనము ఆ పోయం టైటిల్ ఓజిమాండియస్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో నేర్చుకుందాము. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. అయితే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఆజిమాండియస్ అని ప్రొనౌన్స్ చేయాలి. అందరూ ప్రాక్టీస్ చేయండి. ఆజిమాండియస్. క్యూ టు స్టాప్ రికార్డింగ్. ఆథర్ పేరు వచ్చేసి పర్సీ బిష్ షెల్లీ. అందరు ప్రాక్టీస్ చేయండి. పర్సీ బిష్ షెల్లీ అది ఆథర్ పేరు అనమాట. సో ప్రొనౌన్సియేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక మనము పోయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో లెట్ us discuss poem ఓజిమాండియస్ రిటన్ బై పర్సీ బిష్ షెల్లీ. అందరు కూడా ప్రీ ఎడిటింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు అందరూ క్లాస్లో డిస్కస్ చేయాలి. కంపల్సరీ ఈ యాక్టివిటీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. చాలా మంది వదిలేస్తారు, అట్లా వదిలేయకండి. వాట్ పర్పస్ డస్ ద స్టాచ్యూ ఆఫ్ ఎ పర్సన్ సర్వ్? ఎవరైనా తమ విగ్రహాలను పెట్టుకుంటే అసలు దాని ఉద్దేశం ఏముంటుంది అంటే మిగతా ప్రజలకి, రాబోయే తరానికి వాళ్ళ గురించి తెలియాలి అని ఉంటుంది. వాట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ జనరలీ హ్యావ్ స్టాచ్యూస్ డిపిక్టింగ్ దెమ్? ఎలాంటి వాళ్ళు స్టాచ్యూస్ పెట్టాలనుకుంటారు అంటే కొంతమంది తమ స్టాచ్యూయే పెట్టాలనుకుంటారు, కొంతమంది వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళ స్టాచ్యూస్ పెడతారనమాట. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద స్టాచ్యూ ఆఫ్ ఎ కింగ్ ఆర్ దట్ ఆఫ్ ఎ పొలిటికల్ ఆర్ మిలిటరీ లీడర్? మీరు ఎప్పుడైనా ఎవరిదైనా స్టాచ్యూ చూసారా? మిలిటరీ లీడర్ కానీ, పొలిటికల్ లీడర్ కానీ వాళ్ళ స్టాచ్యూస్ మీరు చూసారా? ఇన్ వాట్ పోజెస్ ఆర్ కింగ్స్ అండ్ లీడర్స్ యూజువలీ డిపిక్టెడ్ ఆన్ స్టాచ్యూస్? ఎలాంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ పోజ్ కానీ ఉంటుంది, గమనించారా? వాట్ డస్ ద పోజ్ టెల్ us అబౌట్ ద పర్సన్? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, సాధారణంగా వాళ్ళ యొక్క పోజ్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది అనమాట. సో నౌ లెట్ us డిస్కస్ ద ఆథర్ పర్సీ బిష్ షెల్లీ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ హిస్ షార్ట్ లైఫ్ అంటే చాలా తక్కువ కాలం అతను జీవించాడు. చూడండి, ఇక్కడ 1792లో పుట్టాడు, 1822లో చనిపోయాడు. అంటే హార్డ్లీ 29 years మాత్రమే బ్రతికాడు ఆయన. సముద్రంలో మునిగిపోయి చనిపోతాడు షెల్లీ. ఆ 29 yearsలోనే కూడా అతడు అచీవ్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ఎ మేజర్ ఇంగ్లీష్ పోయిట్. అంటే అప్పటికే మహా పోయిట్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరితో సమానంగా అతడు ఎదగగలిగాడు అనమాట అంత చిన్న వయసులోనే. హిస్ రాడికల్ ఐడియాస్ ఫేవరింగ్ ఏథియిజం అండ్ పొలిటికల్ రిఫార్మ్. అతను ఏథియిజం అంటే దేవుడు లేడు అని వాదించేవాడు అనమాట అప్పుడు. సో ఇంకా రాజకీయంగా చాలా రిఫార్మ్స్ రావాలి అని కూడా వాదించేవాడు. అప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది పాపులారిటీలో. ఆ టైంలో అతడు రాజ్యాంగానికి, రాజుకి వ్యతిరేకంగా మాట్లాడడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుడే లేడు అని స్టార్ట్ చేశాడనమాట. సో విత్ దోస్ ఆఫ్ కన్జర్వేటివ్ ఇంగ్లీష్ సొసైటీ, అప్పుడు ఇంగ్లాండ్లో అందరూ కూడా క్రిస్టియానిటీ చాలా నమ్ముతున్నారు. సో యాజ్ అ రిజల్ట్ ఏమైందంటే హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ. చదువుకుంటున్నాడు అప్పుడు యూనివర్సిటీలో. అక్కడ యూనివర్సిటీ నుంచి బహిష్కరించాడు. యూనివర్సిటీ నుంచే కాదు, ఈవెన్చువల్లీ ఫోర్స్ టు లీవ్ ఇంగ్లాండ్ పర్మనెంట్లీ. అతను స్వదేశమైన ఇంగ్లాండ్ని కూడా వదిలిపెట్టాల్సి వచ్చిందనమాట. అంటే రాజు అంత కఠినంగా శిక్షించాడు. ఎవరైనా ఎదురు తిరిగితే, తన నమ్మకానికి కానీ తన రాజ్యాంగానికి ఎదురు తిరిగితే అట్లా శిక్షించేవాడు అనమాట. సో ఇవన్నీ అతను రాసిన పోయమ్స్ మనం చూస్తే కనుక ఓ టు ద వెస్ట్ విండ్, టు అ స్కైలార్క్, ద క్లౌడ్, దీంట్లో చూస్తే అతని రివల్యూషనరీ ఐడియలిజం అంటే తిరుగుబాటుతనం బాగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు అందరూ కూడా రాజుకు చాలా విధేయతలతో ఉండేవాళ్ళు, కానీ షెల్లీకి నచ్చేది కాదు. యంగ్ ఏజ్లోనే అతను ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. సో షెల్లీస్ కంటెంప్ట్ ఫర్ టిరనీ అండ్ అథారిటీ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ఓజిమాండియస్. ఇప్పుడు మనం చదువుకునే పోయంలో అతని కంటెంప్ట్ అంటే అతనికి చాలా హేట్రెడ్ ఉండేదన్నమాట. అసలు నచ్చేది కాదు ఆ రాజు యొక్క రాజ్యాంగము, అతను పరిపాలించే విధానం అస్సలు నచ్చేది కాదు. చాలా వ్యతిరేకించేవాడు అనమాట. ఆన్ హ్యూమన్ వ్యానిటీ అండ్ ద ట్రాన్సియన్స్ ఆఫ్ పవర్ అండ్ వెల్త్. ఎప్పుడైనా అధికారం కానీ ధనం కానీ ఎప్పుడు శాశ్వతంగా ఉండదు, అది చూసుకొని అందరూ విర్రవీగొద్దు అని షెల్లీ చెప్పాలనుకున్నాను అనమాట. మేడ్ వయా ద రూయిన్ స్టాచ్యూ ఆఫ్ ఎ వన్స్ మైటీ కింగ్. అతనికి ఒక విగ్రహం కనిపించింది, ఒకప్పుడు చాలా ప్రతిభావంతమైన కింగ్, చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట. ఆ స్టాచ్యూ కనిపిస్తే దాని ద్వారా అతడు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. అది చాలా ఫేమస్ అయింది, వరల్డ్ ఫేమస్ అయిపోయింది అనమాట ఆ పోయం.
The poem shows that all leaders finally come to an end. ఎప్పటికైనా ఎటువంటి లీడర్ అయినా కూడా అంతం అవ్వాల్సిందే. అండ్ ఆల్సో ద వాస్ట్ ఎంపైర్స్ ది బిల్డ్, అతను ఎంత పెద్ద రాజ్యాంగమైన రాజ్యాధికారమైనా కూడా అది అంతం కావాల్సిందే అని ఎక్కువగా నమ్మేవాడు అనమాట. అతని పోయమ్స్లో కూడా అతను అదే రాసేవాడు. వాళ్ళు కూలిపోతుంది, ఆ రాజ్యాంగము అదంతా కూడా కూలిపోతుంది అని బాగా నమ్మేవాడు అనమాట. సో మీకు కూడా కొంతమంది తెలిసే ఉంటారు అట్లాంటి కింగ్స్, రూలర్స్. మెయిన్గా అతని పోయమ్స్లో ఏమి మనకి తెలుస్తుందంటే అతని యొక్క హేట్రెడ్, అతను బాగా అసహించుకునేవాడు అట్లాంటి రూలర్స్ని. దీనికి ఒక కారణం చెప్తారు ఏంటంటే ఆ సమయంలో, ఆ 17th సెంచరీలో ఇంగ్లాండ్ని పరిపాలించే కింగ్ ఇతను అనమాట, జార్జ్ III. ఇతడు చాలా క్రూరమైన రాజు, చాలా నియంత. అసలు అతనికి ఎదురు చెప్పేవాళ్ళని వాళ్ళ అంతం చూసేవాడు అనమాట. ఎనీవన్ హూ డస్ నాట్ అగ్రీ విత్ మీ ఈజ్ అ ట్రైటర్ అండ్ ఎ స్కౌండ్రల్, ఇలా అనేవాడు అనమాట ఈ కింగ్. అప్పుడు అది షెల్లీకి అస్సలు నచ్చేది కాదు, ఎదురు తిరిగేవాడు అనమాట. అంటే డైరెక్ట్గా ఎదురు తిరిగేవాడు కాదు, అతడు పోయమ్స్తో. మామూలుగా చెప్తారు కదా కత్తి కంటే కలం గొప్పది అని చెప్పేసి, ఆ కలంతో అతను ఎన్నో పోయమ్స్ రాశాడనమాట ఆ రాజులకు వ్యతిరేకంగా. సో నౌ we will talk about the poem ఓజిమాండియస్. ఈ ఓజిమాండియస్ అనే పోయం అతను రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అతడు ఒక గ్రీక్ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈజిప్ట్ కింగ్ యొక్క స్టాచ్యూని చూశాడు. అతనికి ఇంకొక పేరుంది ఓజిమాండియస్ అనమాట. ఆ స్టాచ్యూని చూస్తే అతనికి ఇలాంటి కవిత్వం రాయాలి అని చెప్పేసి ఐడియా వచ్చిందనమాట. అది మెయిన్గా దానికి ప్రేరణ కలిగింది అతనికి రాయాలని. సో ఐ మెట్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ ఎన్ యాంటిక్ ల్యాండ్ హూ సెడ్, ఇక్కడ ఏమంటాడంటే ఐ మెట్ ఎ ట్రావెలర్, ఇక్కడ డైరెక్ట్గా మనకి షెల్లీ మాట్లాడాడు. అతను ఏం చెప్తాడంటే ఐ మెట్ ఎ ట్రావెలర్, ఒక ప్రయాణికుని నేను, ఒక యాత్రికుని నేను కలిశాను. ఆ యాత్రికుడు చాలా దూరం నుండి వచ్చాడు, చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చాడు. అతను చెప్పాడనమాట హూ సెడ్. ఇక డైరెక్ట్గా షెల్లీ డిటాచ్ అయి ఉంటాడు, మనతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటాడు, కానీ ఇక్కడ అతని అభిప్రాయాలు కాకుండా ఇది ఒక ట్రావెలర్ అభిప్రాయాలు అని చెప్తాడు. దానికి మరి చాలా కారణాలు ఉండే ఉంటాయి. సో పోయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో హూ సెడ్, ఆ ట్రావెలర్ ఏమన్నాడంటే, టూ వాస్ట్ అండ్ ట్రంక్లెస్ లెగ్స్ ఆఫ్ స్టోన్ స్టాండ్ ఇన్ ద డెజర్ట్. నేను ఒక రెండు చాలా బలమైన కాళ్ళని, ఒక రాతి కాళ్ళని చూశాను. స్టాండ్ ఇన్ ద డెజర్ట్. ట్రంక్లెస్ అంటే మొండెం లేదనమాట, ఓన్లీ కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ ట్రంక్లెస్ లెగ్స్ని నేను చూశాను. డెజర్ట్ అంటే ఎడారిలో నించొని ఉన్నాయన్నమాట ఇట్లా కాళ్ళు, ఓన్లీ కాళ్ళు మాత్రమే కనిపించాయి నాకు, దానిపైన ఇంకా బాడీ ఏమీ కనిపించలేదు. స్టాండ్ ఇన్ ద డెజర్ట్ నియర్ దెమ్ ఆన్ ద శాండ్ హాఫ్ సంక్ అ షాటర్డ్ విసర్జ్ లైస్. అక్కడే ఆ కాళ్ళ దగ్గరే నేను ఇంకొకటి ఏం చూసాను, ఒక తలని చూశాను అనమాట. షాటర్డ్ విసర్జ్ అంటే అది కూడా అంతా విరిగిపోయి ఉంది. ఒక తల, విసర్జ్ అంటే ఫేస్, ఒక అతని యొక్క ఫేస్ని చూశాను. అయితే ఆ ఫేస్ మీద, ఆ మొహం మీద ఏముంది, హూస్ ఫ్రౌన్ అండ్ రింకిల్డ్ లిప్ అండ్ స్నియర్ ఆఫ్ కోల్డ్ కమాండ్ టెల్ దట్ ఇట్ స్కల్ప్టర్ వెల్ దోస్ ప్యాషన్స్ రెడ్. నేనేం చూశానంటే అతని మొహం మీద ఒక ఫ్రౌన్ అంటే కోపంగా చూడడం అనమాట. ఫార్మ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్ అండ్ డిస్ప్లెజర్, అంటే సంతోషం లేదు, ఏం లేదు, ఎప్పుడు కూడా కాంట్రాడిక్టరీ, వ్యతిరేకంగా మాట్లాడడం, ఎవరేది చెప్పినా అప్రూవ్ చేయకపోవడం, అట్లాంటి ఫ్రౌన్ని చూశాను. అంటే కనుబొమ్మలు ముడివేస్తారంటారు కదా, అది ఫ్రౌన్ అనమాట. ఆ స్టాచ్యూ, ఆ తల ఫేస్ మీద నేను ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ చూశానని ట్రావెలర్ చెప్తున్నాడు, యాత్రికుడు చెప్తున్నాడు. అండ్ రింకిల్డ్ లిప్, ఒక అంటే పెదవి కూడా కొంచెం ఒకలాంటి వంకరగా తిప్పి ఉందన్నమాట. అంటే ఎవరినైనా హేళనగా మాట్లాడేటప్పుడు నియంతలు ఎక్స్ప్రెషన్ అనమాట. అండ్ స్నియర్ ఆఫ్ కోల్డ్ కమాండ్, స్నియర్ అంటే కూడా అలా కోపంగా, ఎప్పుడు చిరాకుగా పరాకుగా ఉండే వాళ్ళని స్నియర్ ఆఫ్ కోల్డ్ కమాండ్. టెల్ దట్ ఇట్ స్కల్ప్చర్ వెల్ దోస్ ప్యాషన్స్ రెడ్. అయితే ఆ ట్రావెలర్కి అవి చూడంగానే ఏమనిపించిందంటే, ఓహో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఆ శిల్పి, స్కల్ప్చర్ అంటే శిల్పి, ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఉన్న అచ్చుగుద్దినట్టుగా ఆ శిల్పంలో
తీసుకొచ్చాడు, ఆ విగ్రహంలో తీసుకొచ్చాడు అనమాట. టెల్ దట్, ఇవన్నీ నాకు చూస్తే ఏమనిపించింది, రాజు కంటే కూడా ఈ శిల్పి గొప్పవాడిలాగా ఉన్నాడు. ఎందుకంటే శిల్పికి అన్నీ అర్థమైపోయాయి, రాజు ఎలాంటి వాడు, ఆ మొక్క కవలికలు చూస్తేనే అతనికి అర్థమైపోయింది. సో వెల్ దోస్ ప్యాషన్స్ రెడ్, రెడ్ అంటే ఇక్కడ ఏంటి, బాగా అర్థం చేసుకున్నాడు ఒకటి, ఇంకోటి కాపీ అంటే అతడు ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా అవి ఆ ఎక్స్ప్రెషన్స్ని తీసుకురాగలిగాడు అనమాట. ఆ ప్యాషన్స్ అంటే ముఖ కవలికలని ఆ విగ్రహంలో తీసుకురాగలిగాడు. విచ్ యెట్ సర్వైవ్ స్టాంప్డ్ ఆన్ దీస్ లైఫ్లెస్ థింగ్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనిషి లేడు, రాజు లేడు, కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ అతని యొక్క కవలికలు మాత్రం బాగా అట్లాగే ఉండిపోయాయి అన్నమాట. ఎల్లప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎందుకంటే అవి స్టాంప్డ్ ఆన్ దీస్ లైఫ్లెస్ థింగ్స్. స్టాంప్డ్ అంటే గట్టిగా ముద్ర వేయబడి ఉన్నాయి అన్నమాట. దేని మీద, లైఫ్లెస్ థింగ్స్. లైఫ్లెస్ థింగ్స్ అంటే ఇక్కడ ఏంటి, రాళ్ళు. శిల్పాలు రాళ్లతోనే చెక్కుతారు కదా, సో జీవం లేని రాళ్ళకి ఆ జీవాన్ని పోసాడనమాట శిల్పి. అంటే రాజు వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాజు ఏమీ లేడు, అతని స్టాచ్యూ మాత్రమే ఉంది, కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ షెల్లీ ఏం చెప్పదలుచుకున్నాడంటే, రాజ్యాలు రాజులు అందరూ కూడా వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఏదో విధంగా వాటికి శాశ్వతత్వాన్ని ఇస్తారనమాట. అంటే వాళ్ళ కవిత్వంలో కానీ ఇట్లా శిల్పాలు చెక్కి కానీ ఫొటోస్లో కానీ శాశ్వతంగా ఉండిపోతాయి. ద హ్యాండ్ దట్ మాక్డ్ దెమ్ అండ్ ద హార్ట్ దట్ ఫెడ్. హ్యాండ్ అంటే ఆ శిల్పి యొక్క చేయి, దట్ మాక్డ్ దెమ్, మాక్డ్ అంటే కూడా ఒకటేమో వెక్కిరించడం. అతడు మామూలుగా శిల్పులు ఏం చేయాలంటే కొంచెం అందంగా చెక్కాలి, రాజు ఎంతటి వాడైనా మొహం ఎలా పెట్టినా కూడా అందంగా చెక్కాలి, కానీ ఈ శిల్పి అట్లా కాదనమాట. అతను కొంచెం వ్యంగ్యంగా ఎగతాళిగా, అతని మొహం ఎలా కనిపిస్తుందో నేను అలానే తీస్తాను, అలానే చెక్కుతాను అని చెప్పేసి హీ మాక్డ్ దెమ్ అండ్ ద హార్ట్ దట్ ఫెడ్. అతని హృదయానికి బాగా అర్థమైంది అనమాట, నరిష్ చేసుకున్నాడు, అతని యొక్క రాజు యొక్క తత్వం ఎలాంటిదో బాగా అర్థమైపోయింది అనమాట. సో ద హ్యాండ్ దట్ మాక్డ్ దెమ్ అండ్ ద హార్ట్ దట్ ఫెడ్ అండ్ ఆన్ ద పెడెస్టల్ దీస్ వర్డ్స్ అపియర్. సో ఇక్కడ మనకు తెలుస్తుంది అసలు ఎవరిది స్టాచ్యూ ఏంటని, ఈ లైన్ మనకు చెప్తుంది అనమాట. పెడెస్టల్ అంటే ఏంటి, అదొక స్టాండ్ లాగా ఉంటుందని, దాని మీద స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాండ్స్ మీద అంతా వివరాలు ఉంటాయి, ఎవరిది ఆ స్టాచ్యూ, ఆ కాలం ఎప్పుడు, అదంతా కూడా వివరాలు ఉంటాయి. సో దీస్ వర్డ్స్ అపియర్, ట్రావెలర్ చెప్తున్నాడు అనమాట. ఏముంది అక్కడ పెడెస్టల్ మీద, మై నేమ్ ఇస్ ఆజిమాండియస్, కింగ్ ఆఫ్ కింగ్స్, లుక్ ఆన్ మై వర్క్స్ యీ మైటీ అండ్ డిస్పేర్. సో ఏం చెప్తున్నా, నా పేరు ఆజిమాండియస్, నేను రాజులకే రారాజుని. సో లుక్ ఆన్ మై వర్క్స్, నా యొక్క పనితనం చూడండి, నా రాజ్యం ఎంత విస్తారంగా ఉందో చూడండి, ఈ మైటీ, నా అంత శక్తివంతుడే ఎవరు లేరు, అండ్ డిస్పేర్, ఒక హోప్లెస్నెస్, నిరాశవాదం కూడా ఉంది అన్నమాట అందులో అని ట్రావెలర్ చెప్తున్నాడు. ఎందుకంటే నథింగ్ బిసైడ్ రిమైన్స్, ఆ స్టాచ్యూ ముక్కలు మాత్రమే ఉన్నాయి, పక్కన మాత్రం ఏమీ లేవు. రౌండ్ ద డీకే ఆఫ్ దట్ కలర్జల్ రెక్, అంటే ఆ శిథిలాలు, కలర్జల్ అంటే చాలా పెద్ద పెద్ద శిథిలాలు అనమాట, ఆ పెద్ద స్టాచ్యూస్. అంటే అతను ఎంత స్ట్రాంగ్, ఎంత మైటీయో అది చెప్పడానికి ఆ సైజు మాత్రమే ఉంది అక్కడ. కలర్జల్ రెక్, కలర్జల్ అంటే హ్యూజ్, చాలా పెద్దది, రెక్ అంటే శిథిలాలు, అవి ఉన్నాయి. బౌండ్లెస్ అండ్ బేర్, అంటే ఒక అంతం లేనటువంటిది, బేర్ అంటే ఎట్లాంటి కవరేజ్ లేదనమాట, వాటికి బేర్గా ఉంది ఆ స్టాచ్యూ అంతా కూడా. ద లోన్ అండ్ లెవెల్ శాండ్స్ స్ట్రెచ్ ఫార్ అవే. ఈ కలోజులు, ఈ శిథిలాలు ఎక్కడున్నాయి, అంతమే లేనటువంటి ఒక ఎడారిలో, ద లోన్ అండ్ లెవెల్ శాండ్స్, ఆ ఇసుకలో చాలా దూరం వరకు కనిపించే ఎడారిలో పడి ఉన్నాయి అన్నమాట ఆ స్టాచ్యూస్. ఎప్పుడైతే ఆ స్టాచ్యూ ఉన్నప్పుడు, ఆ జీవంతో రాజు ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడో అప్పుడంతా రాజ్యం అంతా చుట్టూ ఉండి అందరూ కూడా ఆ రాజుకు లొంగి ఉండి ఉంటారు, కానీ ఇప్పుడు ఏమైంది, ఏమీ లేదనమాట, ఓన్లీ ఎడారి మాత్రమే మిగిలింది. అది చెప్తున్నాడు అనమాట షెల్లీ. అంటే రాజ్యాలు రాజులు అందరూ పోతారు, ఏది మిగలదు అని చెప్పడం అన్నమాట. అందుకనే ఎవరు కూడా విర్రవీగొద్దు అని షెల్లీ చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఇక్కడ ఈ వర్డ్స్ని చూస్తే మీకు ఎంత నెగటివిటీ ఉంది ఆయన పోయంలో, అంటే అతనికి ఎంత వ్యతిరేకత, ఎంత హెట్రెడ్ ఉంది, ఆ రాజుని ఎంత అసహించుకున్నాడు షెల్లీ తెలుస్తుంది అనమాట. సంక్ అంటే మునిగిపోవడం, షాటర్డ్ అంటే విరిగిపోవడం, ముక్కలు ముక్కలు అయిపోయింది అనమాట ఫేస్. ఫ్రౌన్
అంటే ఆ ముఖం అంతా కూడా ఒకలాంటి చిరాక్గా పెట్టుకున్నాడు. రింకిల్డ్ లిప్, మూతి వంకరగా పెట్టాడు. స్నియర్ ఆఫ్ కోల్డ్ కమాండ్, ముఖంలో ఎలాంటి కమాండ్ ఉంది అంటే అధికారం కనిపిస్తోంది కానీ కోల్డ్ కమాండ్. కోల్డ్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి, ఒకటేమో చల్లదనం, ఒకటేమో జీవం లేనటువంటిది అనమాట. అది కోల్డ్ కమాండ్. ఇంకొకటి బాగా కోపంగా ఉండే వాళ్ళని కూడా కోల్డ్ అని అంటారు, కోల్డ్ పర్సన్స్. సో ఆ కోల్డ్ కమాండ్ అని కనిపిస్తుంది అని చెప్తాడు. ఇక్కడ మనకి ద హ్యాండ్ దట్ మాక్ దెమ్ అండ్ ద హార్ట్ దట్ ఫెడ్. ఈ కోల్డ్ కమాండ్లో ఆలిట్రేషన్ అంటారు. ఆలిట్రేషన్ అంటే ఇక్కడ క క సౌండ్స్ రిపీట్ అయ్యాయి కదా, దాన్ని ఆలిట్రేషన్ అంటారు. కవి ఎప్పుడైనా ఈ ఆలిట్రేషన్ ఉపయోగించాడంటే చాలా ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనమాట. చాలా తీవ్రంగా చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి ఆలిట్రేషన్స్ వస్తాయి, వర్డ్స్ రిపీట్ అవుతాయి అనమాట. అది. నౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం. ఈ పోయం ఎలాంటి స్ట్రక్చర్ ఉందంటే సానెట్ అంటారు. సానెట్స్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ పోయమ్స్లో 14 లైన్సే ఉంటాయి. మీరు ఎన్ని పోయమ్స్ ఈ 14 లైన్స్ పోయమ్స్ తీసుకుంటే అది సానెట్. సో అదొక రూల్ అనమాట. ఏ కవి అయినా సానెట్ రాద్దాం అనుకుంటే అది 14 లైన్స్లోనే రాయాలి. మామూలుగా థీమ్ ఏముంటుందంటే లవ్, ప్రేమ థీమ్ ఉంటుంది. మీరు అడగవచ్చు, మేడం ఇందులో ఏం ప్రేమ ఉంది అని చెప్పి. అంటే కింగ్ తనని తను ప్రేమించుకుంటాడు, ప్రజలను ప్రేమించాడు, తనని తను ప్రేమించుకుంటాడు. కాబట్టి అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ శిల్పిని అధికారంతో బెదిరించి ఆ స్టాచ్యూని చెక్కించుకున్నాడు అన్నమాట, విగ్రహాన్ని. సో అది అతని సొంత తన మీద తనకే ప్రేమ ఉండడం అనమాట, స్వార్థం ఉండేది. సో ఇది సానెట్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 8 లైన్స్ని ఆక్టేవ్ అంటారు. ఈ 8 లైన్స్ని, ఫస్ట్ 8 లైన్స్ని. ఈ ఆక్టేవ్ ఏం చెప్తుందంటే మనకి పోజెస్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎ సిచ్యుయేషన్, ఒక సందర్భాన్ని మనకి ఇస్తుంది అనమాట. అంటే మనకి ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే అందులో ఒక ప్రాబ్లం కానీ అని ఉంటుంది, ఒక సిచ్యుయేషన్ని కానీ, ఒక సందర్భం కానీ ఉంటుందని. నెక్స్ట్ 6 లైన్స్ని ఏమంటారంటే సెస్టెట్ అంటారు. సెస్టెట్ ఏం చేస్తుందంటే గివ్స్ ఎ సొల్యూషన్ ఆర్ పాసెస్ ఆన్ ఎ రిజల్యూషన్. అంటే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అన్న ఇస్తుంది, ఆ సిచ్యుయేషన్కి ఒక నిర్దిష్టమైన భావాన్ని కూడా ఇస్తుంది అనమాట, ఒక రిజల్యూషన్ని. అంటే మేము అది ఒక ఏమంటారు, ఒక జవాబుని, ఒక రెస్పాన్స్ని ఇస్తుంది అనమాట. మనకు అర్థమైపోతుంది ఏంటి అని చెప్పేసి, క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది స్ట్రక్చర్ సానెట్కి. ఫస్ట్ 8 లైన్స్ ఆక్టేవ్, నెక్స్ట్ 6 లైన్స్ ఆర్ సెస్టెట్. ఈ 9th లైన్ని వచ్చేసి ఏమంటారంటే వోల్టా అంటారు. ఈ వోల్టా ఏం చేస్తుందంటే షార్ప్ టర్న్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ద మూవ్ టు ద రిజల్యూషన్. ఈ ఆక్టేవ్కి సెస్టెట్కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సడన్గా మనకి తెలుస్తుంది అనమాట దేని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి. అండ్ ఆన్ ద పెడెస్టల్ దీస్ వర్డ్స్ అపియర్. అప్పటి వరకు స్టాచ్యూ గురించే చెప్తున్నాడు కవి మనకి, ఎవరిదా స్టాచ్యూ ఏం మనకు అర్థం కాదు. ఈ 9th లైన్లో తెలుస్తుంది, పెడెస్టల్ మీద క్లారిటీ ఉందన్నమాట. ఆ యొక్క స్టాండ్ దేని మీద అయితే స్టాచ్యూ ఉందో దాని మీద దాని వివరాలన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. సో ఇది స్ట్రక్చర్ స్టూడెంట్స్. మీరు ఎప్పుడైనా సానెట్ చదివితే మీరు ఇది మనసులో పెట్టుకొని చదవండి. ఆక్టేవ్ ఉందా, సెస్టెట్ ఉందా, వోల్టా ఉందా చూడండి. ఫస్ట్ 8 లైన్స్, నెక్స్ట్ 6 లైన్స్, ఆ 9th లైన్లో సడన్ షార్ప్ ట్విస్ట్ ఉంటుంది. సో మీకు అందరికీ పనికి వస్తుందని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ ఆజిమాండియస్ పోయం సానెట్ అనమాట. కమింగ్ టు ద లిటరరీ డివైసెస్, అంటే తెలుగులో అలంకారాలు అంటారు కదా. ఊరికే పోయం చదివితే, మన సినిమా చూస్తే ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తాం మనము. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము, దాని డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అవన్నీ ఎంజాయ్ చేస్తాం. ఆ రోజుల్లో కవులు కూడా పోయం రాస్తే అట్లాంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చాయి అనమాట. సో ఫస్ట్ అలంకారం ఆర్ లిటరరీ డివైస్ వచ్చేసి ఇమేజరీ. వాట్ ఈస్ ఇమేజరీ? ఇట్స్ అ లాంగ్వేజ్ యూస్డ్ బై పోయట్స్ టు క్రియేట్ ఇమేజెస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్. అంటే చదువుతున్న వ్యక్తి మైండ్లో అన్ని రకాల దృశ్యాలు అనమాట కనిపిస్తాయి. ఇమేజ్ ఇస్ యూస్డ్ టు ఇంప్రూవ్ ద రీడర్స్ ఎక్స్పీరియన్స్ త్రూ దేర్ 5 సెన్సెస్. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఆ 5 జ్ఞానేంద్రియాలని యాక్టివేట్ చేసేది ఇమేజరీ. ఫస్ట్ వచ్చేసి ఆడిటరీ, అంటే శ్రవణం, వినడం అనమాట. ఆ వర్డ్స్ అని, ఆ పదాలు ఎట్లాంటి పదాలు ఉపయోగిస్తాడు కవి అంటే మనకు ఒకలాంటి మ్యూజిక్ వినిపిస్తుంది, శబ్దం వినిపిస్తుంది అనమాట. ఈ వర్డ్స్ అన్ని మ్యూజిక్ని కానీ డిస్క్రైబ్ చేయొచ్చు, లేకపోతే రకరకాల నాయిసెస్, సౌండ్స్ని డిస్క్రైబ్ చేయొచ్చు, సైలెన్స్, నిశ్శబ్దాన్ని కూడా ఒక్కొక్కసారి వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారనమాట పోయిట్స్. నెక్స్ట్ వచ్చి విజువల్, అంటే దృశ్యం, కళ్ళతో చూసినట్టుగా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏం వర్డ్స్ యూజ్ చేస్తాడు? కలర్స్ని డిస్క్రైబ్ చేస్తాడు, షేప్స్, అంటే వాటి యొక్క సైజు, షేప్ ఎలా ఉంది, వాటి ఆకారం ఎలా ఉంది, ప్యాటర్న్స్,
దాంట్లో ఏమైనా డిజైన్స్ ఉన్నాయో అన్నీ చెప్తాడు. ఇప్పుడు మనం చదివిన పోయంలో ఏముంది, కలర్జల్ రెక్. కలర్జల్ అంటే హ్యూజ్ అన్నమాట, చాలా పెద్దది, అంటే మనం ఊహకు అందనంత పెద్దదన్నమాట. అట్లాంటి శిథిలాల్ని కవి ట్రావెలర్ చూశాడని చెప్తున్నాడు అనమాట. టాక్టైల్ అంటే టచ్ అనే ఒక ఫీల్ అనమాట. టెక్స్చర్, మూవ్మెంట్, టెంపరేచర్ అంటే చలి, వేడి, కదలికలు. ఆ టెక్స్చర్ అంటే మనకి సర్ఫేస్ ఎలా ఉంటుంది, శాండ్ ఎలా ఉంటుంది, ఎడారిలో ఎట్లా డిస్క్రైబ్ చేశాడు పోయం అంటే మనమే ఎడారిలో ఆ శాండ్ని ఫీల్ అవుతున్నామా అన్నట్టుగా అదే వర్డ్స్ని యూజ్ చేశాడు. గస్టేటరీ అంటే టంగ్, మన యొక్క టేస్ట్ని చెప్పే వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఆజిమాండియస్లో ఏమీ లేవు నాకు తెలిసి. మీకు ఏదైనా వర్డ్ కనిపిస్తే నాకు చెప్పండి కామెంటరీలో. సో గస్టేటరీ టేస్ట్కి సంబంధించిన సావర్, పులుపు, తీపి, అసిడిక్, కారం, బిట్టర్, చేదు, సాల్ట్, ఉప్పు, ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తే గస్టేటరీ ఇమేజరీ అనమాట. లాస్ట్ వచ్చి ఓల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్, ఫ్రేగ్రెన్సెస్, మంచి సువాసనలు కానీ చెడు వాసనలు కానీ డిస్క్రైబ్ చేస్తే అది. సో పోయట్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాడనమాట. సో మనం చదివే పోయంలో మీకు ఎన్ని రకాల ఇమేజరీ ఉందో ఒకసారి చూడండి. స్మాల్ ఛాలెంజ్ ఫర్ యూ, పిక్ అవుట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పోయం విచ్ ఆర్ రిచ్ ఇన్ ఇమేజరీ. ఇప్పుడు మనం చదివిన పోయంలో ఈ 5 సెన్సెస్ని యాక్టివేట్ చేసే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా కనుక్కొని కామెంట్ సెక్షన్లో రాయండి. దట్ ఇస్ అ స్మాల్ ఛాలెంజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ. అండ్ ద నెక్స్ట్ లిటరరీ డివైస్ వచ్చి పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అంటే జీవం లేని వాటికి జీవం ఉన్నట్టుగా ట్రీట్ చేయడం అనమాట. అంటే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని ఇవ్వడాన్ని పర్సానిఫికేషన్ అంటారు. అలిటరేషన్ అంటే ఏంటంటే సౌండ్స్ని రిపీట్ చేయడం. ఇప్పుడు ఈ వర్డ్స్ చూడండి, బిసైడ్స్, బౌండ్లెస్, బేర్ అంటే బ సౌండ్ రిపేర్ అవుతుంది, బ బ బ. రిమైన్స్, రౌండ్, ర సౌండ్ రిపీట్ అయింది. లోన్, లెవెల్, ఇక్కడ కూడా ల సౌండ్ రిపీట్ అయింది. సాన్స్ అండ్ స్ట్రెచ్, స సౌండ్ రిపీట్ అయింది. కోల్డ్, కమాండ్, క సౌండ్ రిపీట్ అయింది. అంటే ఇనీషియల్ కాన్సనెంట్ సౌండ్స్. తెలుగులో అచ్చులు హల్లులు ఉంటాయి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆ టు ఆహా వరకు అచ్చులు, క టు బండిరా వరకు హల్లులు. సో ఇక్కడ హల్లులు రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఆ సౌండ్స్ని రిపీట్ అవుతుంది, దాన్ని అలిటరేషన్ అంటారు. సో ఎందుకు ఇట్లా రిపిటేషన్ గురించి చెప్తున్నాం మనం, ఇది ఒక మ్యూజికల్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఆ పోయంని చదివినప్పుడు సినిమా చూసినట్టుగా మనకి ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఈ సౌండ్స్ రిపీట్ అవుతాయి. సో ఇంకొక పోయటిక్ డివైస్ వచ్చేసి అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అంటే ఏంటి, ఇట్ రిఫర్స్ టు స్పీచ్ ఆర్ అడ్రస్ టు అ పర్సన్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఆర్ టు అ పర్సానిఫైడ్ ఆబ్జెక్ట్. అక్కడ మనము ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, ఎవరు ఉండరు కానీ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. రిఫర్స్ టు అ స్పీచ్ ఆర్ అడ్రస్ టు అ పర్సన్. చెప్తుంటాడు కదా ట్రావెలర్ చెప్పాడని పోయెట్ చెప్తున్నాడు, కానీ ఎంతమంది వింటున్నారో లేదు. ఇప్పుడు నా క్లాస్ కూడా అట్లాంటిదంటే అపాస్ట్రఫీ. మీరు ఎవరు వింటున్నారో, ఎవరు వింటున్నారు అని ఊహించుకొని నేను చెప్తున్నాను కదా, అది ఒక డివైస్ అనమాట, లిటరరీ డివైస్ అపాస్ట్రఫీ. దెన్ కమ్స్ అసోనెన్స్. అసోనెన్స్ అంటే రిపిటేషన్ ఆఫ్ వావెల్ సౌండ్స్. అచ్చులు అని చెప్పాను కదా, ఆ, ఈ, ఊ, ఆ సౌండ్స్ని రిపీట్ అవుతే అసోనెన్స్. కాన్సనెంట్ సౌండ్స్ రిపీట్ అయితే అలిటరేషన్. లాస్ట్ వచ్చి పన్, అ సింగిల్ వర్డ్ డిపిక్టింగ్ డిఫరెంట్ మీనింగ్. అంటే డబుల్ మీనింగ్స్ ఉంటాయి, ఒకటే వర్డ్ని డబుల్ మీనింగ్స్ వస్తే దాన్ని పన్ అంటారు. లెట్ us see the examples now. ఇదేమో ఇమేజరీకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రౌండ్ అండ్ డీకే, ఆ శాండ్ అంతా డిస్క్రైబ్ చేస్తుంది. స్ట్రెచ్, ఫార్ అవే, చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంది. సో ఈ సైజ్ అంతా ఆ శాండ్ యొక్క టెక్స్చర్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇమేజరీ ఉంది. పర్సానిఫికేషన్ ఎగ్జాంపుల్ ఏంటి, ద హ్యాండ్ దట్ మాక్డ్. హ్యాండ్ వచ్చి ఒక చిన్న పార్ట్ మాత్రం, ఇదేం మనిషి కాదు, కానీ ఏమంటున్నాడు, హ్యాండ్ దట్ మాక్డ్, ఇది వెక్కిరిస్తోంది, అంటే శిల్పి తన చేయి సహాయంతో వెక్కిరించగలిగాడు అనమాట. అండ్ ద హార్ట్ దట్ ఫెడ్, ఇక్కడ హృదయము ఎంత బాగా అర్థం చేసుకుంది కింగ్ గురించి. సో అది పర్సానిఫికేషన్. అలిటరేషన్ ఇందాకే చెప్పుకున్నాం మనము. అపాస్ట్రఫీ అంటే లుక్ అట్ మై వర్క్స్, ఈ మైటీ అండ్ డిస్పేర్ చెప్తున్నాడు అనమాట ట్రావెలర్. ఇట్లా అని ఉన్నాయి అక్కడ వర్క్స్. అంటే ఆజిమాండియస్ చెప్తున్నాడు, లుక్ అట్ మై వర్క్స్, నేను ఎంత సామ్రాజ్యాన్ని సాధించాను చూడండి అని చెప్తున్నాడు. అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఊహించుకొని చెప్తున్నాడు కాబట్టి దాన్ని అపాస్ట్రఫీ అంటారు. అజనెన్స్ అంటే అన్ని వావల్ సౌండ్స్ అన్ని రిపీట్ అయినాయి ఇక్కడ. హాఫ్ సంక్, హా, సంక్లో షాటర్డ్, ఇవన్నీ సౌండ్స్ రిపీట్. విసాజ్ అంటే ఫేస్, వీటిలో సౌండ్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇది అజనెన్స్. పన్ వచ్చేసి సింగిల్ వర్డ్. ద హ్యాండ్ దట్ మాక్ దెమ్,
ఇక్కడ హ్యాండ్ అనే పదాన్ని తీసుకుంటే శిల్పి యొక్క హ్యాండ్, ఇంకొకటి గడియారంలో ముళ్ళుల్ని కూడా హ్యాండ్స్ అంటారు, టైం అంటే. సో టైం కూడా చెప్తుంది అనమాట. అంటే గొప్ప గొప్ప రాజులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అని ఇక్కడ ఒక హ్యాండ్ చెప్తుంది, గడియారంలో ముళ్ళు చెప్తుంది. సమయం గడిచిన కొద్దీ అలా అయిపోతుంది. ఇంకొక పన్ను వచ్చి వెల్ దోస్ ప్యాషన్స్ రెడ్. అంటే రెడ్ అంటే అతను బాగా చదివాడు, అంటే ఆ ముఖ కవలికలని బాగా చదివాడు అనమాట. కాపీ చేశాడు, కరెక్ట్గా కాపీ చేసి అచ్చు గుద్దినట్టుగా శిల్పంలో పెట్టాడు. బాగా అండర్స్టాండ్ చేసుకున్నాడు కూడా, రెడ్ అనమాట. కోల్డ్ కమాండ్ చెప్పాను కదా, కోల్డ్ అండ్ క్యాన్ రిప్రజెంట్ డెత్ ఆర్ ఆరోగెన్స్. కోల్డ్ అంటే అన్వెల్కమ్ అనమాట. మనకి వామ్ వెల్కమ్ అంటారు. వామ్ వెల్కమ్ అంటే వాళ్ళు చాలా ఇష్టంగా మనల్ని వెల్కమ్ చేస్తే వామ్ వెల్కమ్. కోల్డ్ వెల్కమ్ అంటే వ్యతిరేకంగా, ఏ మనసులో ఏదో పెట్టుకొని ఏదో అట్లా చేసేదాన్ని, ఇష్టం లేకుండా చేసేదాన్ని కోల్డ్ అంటారు. ఇంకొకటి కోల్డ్ అంటే చనిపోయిన వాళ్ళు చల్లగా అయిపోతారు కదా, డెత్. ఇక్కడ రాజు లేడు ఏం లేడు కానీ అతని కమాండ్, అతడు శాసించే విధానం మాత్రం మొహం మీద ఉంది. సో కోల్డ్ అనే పదం కూడా రెండు మీనింగ్స్ ఇస్తుంది అనమాట, ఒక డెత్ ఒకటి, ఆరోగెన్స్ ఒకటి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పన్ స్టూడెంట్స్. ఇవి లిటరరీ డివైస్. అంటే పోయం చదివినప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటే ఇంకా బాగా మీరు అర్థం చేసుకుంటారు. ఏ స్ట్రక్చర్లో ఉంది, ఆ స్ట్రక్చర్కి ఎన్ని భాగాలు ఉంటాయి. మెయిన్గా లిటరరీ డివైజెస్, కంపారిజన్స్, ఇంకా మీరు సిమిలీస్, మెటఫర్స్ మీరు చదివి ఉంటారు, అవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా రకాల లిటరరీ డివైజెస్ ఉపయోగిస్తాడు కవి. జస్ట్ అది చూడడానికి 14 లైన్లే ఉంది కానీ దాంట్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అవన్నీ తెలుసుకుంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు పోయంని. సో లాస్ట్కి వచ్చి సమ్మరీ ఆఫ్ ద పోయం. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టాచ్యూ కొలాప్సింగ్. స్టాచ్యూ అక్కడ వినాశనం అయిపోయింది అనమాట. ఆ విగ్రహం, అంత పెద్ద విగ్రహం కూడా కింద పడిపోయింది. ఫాలింగ్ ఫ్రమ్ ద పెడెస్టల్ క్యాన్ బి సీన్ యాజ్ షోయింగ్ దట్ ద కింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పొజిషన్. ఎంతటి రాజులైనా కూడా దిగిపోవాల్సిందే. ఆఫ్ ఫాల్స్ సుపీరియారిటీ అంటే ప్రజలకు ఇష్టం లేదనుకో, ప్రకృతే దింపేస్తుంది అనమాట ఆ రాజుని. ద పీపుల్ అండ్ ద ప్లేస్ హీ రూల్డ్ ఆర్ గాన్, లీవింగ్ బిహైండ్ an abandoned desert whose lone and level sands imply that not even a trace of kingdom's former glory is left. అతని పూర్వ వైభవం ఏమన్నా ఉందా ఇప్పుడు? ఏమీ లేదు, ఎడారి మాత్రమే ఉంది, విరిగిపోయిన స్టాచ్యూ ఉంది. సో ద స్టాచ్యూ కెన్ బి సీన్ యాజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ పవర్. ద స్టాచ్యూ ఇస్ స్ట్రిప్డ్ ఆఫ్ ఆల్ పవర్. అంటే ఎంతటి పవర్ ఉన్నా కూడా, ఎంతటి అధికారం ఉన్నా కూడా, ఇట్ లైస్ బ్రోకెన్ ఆన్ ద ఫ్లోర్. Yet the desert around it remains endless and overwhelming in its size. చుట్టూ ఉన్న ప్రదేశం మాత్రం అట్లా కనిపిస్తూనే ఉంటుంది. Shelley describes it as boundless and bare, lone and level. This use of alliteration serves to communicate the vast emptiness and powerful extent nature and its ability to outlive all the forms of power. అంటే వాస్ట్ ఎంప్టీనెస్, అదంతా డొల్లగా మారిపోతుంది. ఎవరైతే నిరంకుశంగా ఉంటారో అదంతా ఖాళీ అయిపోతుందంట ఒకప్పుడు. సో ఫైనల్గా అతను ఏం చెప్తున్నాడు? పవర్ అండ్ స్టేటస్ ఈజ్ టెంపరరీ నో మ్యాటర్ హౌ ప్రైడ్ఫుల్ అ కింగ్ ఆర్ రూలర్ ఈజ్. సో ఇట్లా ఈ అధికారం కానీ అతని యొక్క స్టేటస్ అంతా కూడా టెంపరరీ. నో మ్యాటర్, ఒకప్పుడు రాజులాగా వెలిగిన వాడు కూడా దిగిపోవాల్సిందే. హౌ ప్రైడ్ఫుల్ అ కింగ్ ఆర్ రూలర్ ఈజ్. అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ స్టూడెంట్స్. డూ యూ నో ఎనీ సచ్ కింగ్ ఆర్ రూలర్ ఆర్ అ లీడర్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ పాస్ట్? ఇప్పుడు కానీ పాస్ట్లో కానీ మీకు అలాంటి ఎవరైనా లీడర్ తెలుసా? ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాళ్ళ పేర్లని కామెంట్ సెక్షన్లో రాయండి. సో దట్ యు నో ఐ విల్ బీ ఫీలింగ్ సాటిస్ఫైడ్ దట్ యూ అండర్స్టూడ్ ద పోయం వెరీ వెల్. మీకు పోయం బాగా అర్థమైందని అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ స్టూడెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు అర్థమైంది, మీరు ఎంజాయ్ చేస్తే మటుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Okay, take leave now. Bye bye. Take care. Let us meet up in the next video.